ఆంధ్ర తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తోన్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 బీజీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. పచ్చని పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకు రైమంటూ దూసుకెళ్లవచ్చు. సూర్యాపేట నుంచి ఖమ్మం చేరుకోగానే ఈ రహదారి ప్రారంభం అవుతుంది. అది ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వరకు ఉంటుంది. 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ విశాఖ మధ్య దూరం తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు, సుమారు 12 గంటలు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే విశాఖకు వెళ్లిపోవచ్చు. సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 7-8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. 4609 కోట్ల వ్యయంతో హైవే నిర్మాణం చేస్తున్నారు. ఇది 4 లైన్లతో కూడిన రహదారి. 162 కిలోమీటర్ల దూరంలో 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద ఎంట్రీ పాయింట్లు ఉంటాయి. ఏపీ పరిధిలో 4 చోట్ల టోల్ ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. 117 అండర్ పాస్లు, 33 కల్వర్టర్లు, 9 భారీ వంతెనల మీదుగా ఈ ప్రయాణం కొనసాగనుంది.